భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక శ్రామిక భవనంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 2018 నుంచి సంక్షేమ బోర్డు పూర్తిగా మూతపడిందని, దీనికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సంక్షేమ బోర్డులోకి కార్మికుల పేరు చెప్పి సెస్ వసూలు చేస్తూ ప్రభుత్వం ఆ సొమ్మును వేరే మార్గాలకు మళ్లిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మ్యారేజ్ స్కీమ్, ప్రమాద మరణం, సహజ మరణానికి పరిహారం, వృత్తికి టూల్ కిట్స్, నేషనల్ అకాడమీ ట్రైనింగ్ అన్నీ ఆగిపోయాయి అన్నారు. రామచంద్రాపురం కార్పెంటర్ అసోసియేషన్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ నంబూరి శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ లింగమల శ్రీనివాసరావు, విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ళ సంఘ ప్రెసిడెంట్ దేవగుప్తాపు శ్రీనివాస్, సెక్రటరీ వీరబాబు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షుడు మట్టా శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడారు. వెంకటరమణ గారు, అప్పా శ్రీనివాస్ గారు, అన్న మన బొజ్జ రామకృష్ణ గారు తదితరులు నడుము బిగించి ముందుకు వచ్చారు. ఇది ఏది కూడా మా ఎవరికి మా ఒక్కరి ప్రయోజనం కోసం కాదు, రేపటి కోసం, మీ అందరి కోసం రేపటి కోసం. దయచేసి మీరందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి ఏదన్నా మీకు అన్యాయం జరిగినా, ఏది జరిగినా నాయకుల దృష్టికి తీసుకురావడం జరగాలి. కానీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు యొక్క సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా పక్కన పెడుతూ ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పట్టారు. సంక్షేమ పథకాలన్నీ మీ అందరికీ తెలిసేవి కాబట్టి మరి ఏదైతే గతంలో 2009 కాడి నుంచి అనేక సంక్షేమ ఫలాలను అనుభవించిన మనము, మరి మీ అందరికీ తెలుసు 2018 ఎండింగ్ అయిపోయింది, 2025లో వచ్చేసాం మనం. ఈ రోజున ఒక కార్మికుడు రోడ్డుపై పడి చనిపోతే, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాకపోతే ఎంత అత్యంత దారుణం కాదా?